హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. సమ్మర్ ఉంది, సమ్మర్ వేడి వేడి వేడి. అందుకని చెప్పేసి నేను సమ్మర్లో కొంచెం కూల్గా ఉండాలనేసి టమాటోతోని మజ్జిగ పులుసు చేశానండి. దీన్ని రెసిపీని మీకు అందరికీ కొంచెం చూపిస్తున్నాను, షేర్ చేస్తున్నాను. చూడండి, దీనికోసం నేను తీసుకున్నాను ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకున్నాను, ఇంకా టమాటో, ఇంకా ఫ్రెష్ది కరివేపాకు తీసుకున్నాను, పెరుగు తీసుకున్నాను. చూడండి, ఇది ఫ్రెష్ పెరుగు అండి, పుల్లటిది అయితే కాదు. ఎవరికైనా పులుపు పెరుగు కావాలంటే తీసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. పోపు ఐటమ్స్ తీసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, పెసరపప్పు తీసుకున్నాను. అండ్ ఎండుమిర్చి తీసుకున్నాను. ఇంగువ, ఎప్పుడైనా పులుపు ఐటెంలోని ఇంగువ వేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ ఐటమ్స్తోని మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. ఈజీగా సింపుల్గా అయ్యే రెసిపీ అండి, చాలా బాగుంటుంది. పెరుగు అనేది మీకు నచ్చినట్టుగా తీసుకోండి, పులుపైనా తీపైనా. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే నేను కుండలో చేస్తున్నానండి దీన్ని. అందుకని చెప్పి స్టవ్ ఆన్ చేసి కుండ పెట్టుకొని కుండ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్లోని పోపు ఐటమ్స్ వేసాను. పోపు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా చితక్కొట్టుకున్నానండి. మరీ స్మూత్గా అయితే చితక్కొట్టలేదు. దానిని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చిని ఇంకా ఇంగువ వేసుకున్నాను. వీటన్నింటిని బాగా ఫ్రై చేద్దామండి. ఇలా ఫ్రై అయిపోయాయి కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంక ఇందులోకి మనం పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసుకుందాం. దీనిలో జనరల్గా ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది, అందుకే నేను పెద్దగానే కట్ చేశాను. నెక్స్ట్ కరివేపాకు అందరూ బాగా ఎక్కువగా యూస్ చేయండి, చాలా మంచిది కరివేపాకు. అది పారేయకుండా తినడం కూడా చాలా మంచిదండి. పిల్లలకి నేర్పించండి, కరివేపాకుని తినాలని చెప్పండి. బ్లడ్కి చాలా మంచిది, ప్యూరిఫై చేస్తుంది. నెక్స్ట్ ఇందులో వేసుకున్నానండి సాల్ట్. నేను ఇందులోనే అయితే పసుపుని యాడ్ చేయట్లేదండి, మీ ఇష్టం. మీకు ఒకవేళ కావాలనుకుంటే పసుపుని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల వెంటనే ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయండి. ఇదిగోండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, చూడండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, తొందరగా క్విక్గా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో టమాటాలు వేసుకున్నాను. అన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఎక్కువ ఐటమ్స్ కూడా దీనికి అవసరం లేదు. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదండి. దీనికి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాం. టమాటాలు మెత్తగా అవ్వాలి కదా. ఓకేనండి, కొద్దిసేపు తర్వాత చెక్ చేద్దాము కుక్ అయిందో లేదో. చూసారా, బాగా కుక్ అయిపోయాయి కదా. అక్కడక్కడ ఎక్కడైనా టమాటాలు కొంచెం గట్టిగా అనిపించాయంటే దాన్ని గరిటెతోని మెత్తగా చేసేసుకోండి. ఇదైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయండి. అదిగోండి, ఎక్కడైనా గట్టిగా ఉన్నాయంటే కొంచెం ఇలా అనేసుకున్నారంటే అది కూడా మెత్తగా అయిపోతాయి. అయిపోయిందండి, డన్ అండి. ఇప్పుడు ఇంకా దీనిని కొద్దిగా చల్లగా పెట్టుకోవాలండి, చల్లారనివ్వాలి. ఎందుకంటే ఇది వేడిగా ఉన్నప్పుడు పెరుగు ఇందులో వేసేసామంటే మొత్తం అంతా పుల్లగా అయిపోతుంది. పుల్లగా ఇష్టం అనుకున్న వాళ్ళు అంటే కనుక అలా డైరెక్ట్గా వేసేసుకోండి, కానీ నేనైతే ఇది కొంచెం చల్లగా చేసుకున్నానండి. చల్లగా అయిన తర్వాతనే ఇందులోనికేమో నేను మిక్స్ చేసుకుంటాను పెరుగు. అయిపోయింది, ఆయిల్ తేలిపోతుందండి, అయిపోయింది ఇది. దీన్ని చల్లగా చేసేసుకోవడమేనండి. బాగా కుక్ అయిపోయాయి టమాటాలు అన్నీని. ఆనియన్ కూడా చక్కగా కుక్ అయింది. దీన్ని చల్లగా చేసేసుకుందాం. మీ ఎవరికైనా ఇందులోనికి కారం కావాలి అనుకుంటే కనుక కారం పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు, నాకు ఇలాగే నచ్చుతుంది. ఇంకోటి బాగా చల్లగా అయిపోయింది. నెక్స్ట్ ఇందులోని పెరుగు ఉంది కదా, పెరుగుని యాడ్ చేసేసాను. మిక్స్ చేసేసుకొని ఇంకా ఎంత వాటర్ కావాలంటే దానిని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మరీ చిక్కగా ఉంది కదా, చూడండి. ఎందుకని చెప్పి ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒకవేళ రోటీతో తినాలనుకుంటే అలాగే వాటర్ యాడ్ చేయకుండా ఉంచుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది. రైస్తో తినాలనుకుంటే మాత్రం కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఇది చిక్కగా అయిపోతుంది. అందుకు వాటర్ మిక్స్ చేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది మన ఎంతో సమ్మర్లో కూల్ యమ్మీ టమాటో మజ్జిగ పులుసు. చూడండి,
మీరు కూడా ట్రై చేసి చూడండి. రైస్తో తినండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కూల్గా ఉంటుందండి. ట్రై చేయండి. నచ్చిందా ఫ్రెండ్స్? టమాటో మజ్జిగ పులుసు, కుండలో టమాటో మజ్జిగ పులుసు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.